ఓకేనా? ఇప్పుడు ఇక్కడ త్రో ఫర్ సపోజ్ ఫర్ సపోజ్ డైరెక్ట్‌గా ఇఫ్ ఇఫ్ మాన్యువల్‌గా చెక్ చేద్దాం. ఇఫ్ బి ఈక్వల్ టు 0 దెన్ త్రో న్యూ అర్థమెటిక్ ఎక్సెప్షన్. యూ కెనాట్ డివైడ్ ఏ నంబర్ బై 0. ఇలా మాన్యువల్‌గా వితౌట్ ట్రై క్యాచ్ త్రోని ఎలా యూజ్ చేస్తాము? మాన్యువల్‌గా ఇఫ్ బి ఈక్వల్ టు 0 అయితే డైరెక్ట్‌గా నువ్వు ఇది చెయ్యి. ఒకవేళ ఇఫ్ ఈ కండిషన్ గనక ఈ ఈక్వల్ టు లేదనుకో ఇప్పుడు సపోజ్ ఓకేనా? బి డ్ ఈ ఈ నువ్వు నువ్వు బి నంబర్‌ని 0 గాకుండా ఇంకా మిగతా గ్రేటర్ థాన్ ఆర్ లెస్ థాన్ 0 చేసావంటే అప్పుడే ఈ అర్థమెటిక్ ఎక్సెప్షన్ రాదు. చూడు ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా చూడు నీకు. ఎలా అంటే ఫస్ట్ నంబర్ 12, సెకండ్ నంబర్ 0 ఏమనొస్తది ఇప్పుడు? ఏమనొస్తది? ఏమనొస్తుంది? యూ కెనాట్ డివైడ్ ఏ నంబర్ బై 0 అనేది వస్తది. ఓకేనా? చూడు ఏమని ఏమనొచ్చింది ఇక్కడ? ఒక ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. అదే కదా త్రో కీవర్డ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. మెయిన్ యూజ్ ఏంటిది? వి క్యాన్ డిక్లేర్ ఆర్ డిక్లేర్ అంటే ఇది ఇక్కడ. వి క్యాన్ రిప్రజెంట్ అన్ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ ఎక్స్‌ప్లిసిట్‌గా మనకు నచ్చిన పేరు మనము ఇచ్చుకోవచ్చు. జేవీఎం బై డిఫాల్ట్ డివైడ్ బై 0 ఇస్తుంది. జేవీఎం ఇచ్చిన మెసేజ్ నాకొద్దు. నా ఓన్‌గా నేను క్రియేట్ చేసుకోవాలి ఎక్సెప్షన్ అంటే ఇది. అంటే ఎక్స్‌ప్లిసిట్‌గా యూ కెన్ క్రియేట్ అన్ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్. ఓకేనా? అది త్రో త్రో కీవర్డ్ యొక్క యూజ్. అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా ఇందులో? ఎక్స్‌ప్లిసిట్‌గా మనము ఇలా, ఇలా కంపేర్ చేసుకోవచ్చు. వితౌట్ ట్రై క్యాచ్. ఓకేనా? వితౌట్ ట్రై క్యాచ్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్, నెక్స్ట్ ఏంటిది? ఓహ్! సారీ. నెక్స్ట్ ఏంటిది? త్రో అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది? త్రోస్. త్రోస్ అనేది ఏంది? త్రోస్ అనే పేరులోనే ఉంది. ఏంటిది? ఎక్సెప్షన్‌ని ఎక్సెప్షన్‌ని ఒక ఎక్సెప్షన్‌ని ఏం చేస్తున్నాము? మెథడ్‌కి ఏముంది? ఆ ఎక్సెప్షన్‌ని ఎక్కడికి పాస్ చేస్తున్నాము? కాలర్ మెథడ్‌కి ఏం చేస్తున్నాము? కాలర్ మెథడ్‌కి మనము పాస్ చేస్తున్నాం. ఏం పాస్ చేస్తున్నాము? ఎక్సెప్షన్ అనేది కాలర్ మెథడ్‌కి పాస్ చేస్తున్నాం. మరి ఈ త్రోస్ అనే కీవర్డ్ ఎక్కడ ఏ కాలర్ మెథడ్‌కి మనం ఎక్కడ పాస్ చేయాలనా అంటే ఒక మెథడ్‌కి ఒక కాలర్ మెథడ్‌కి మనము పాస్ చేయాలి. ఎక్కడ పాస్ చేయాలి? ఎక్కడ పాస్ చేయాల్సిన కాలర్ మెథడ్‌కి మనము పాస్ చేయాలి. వితౌట్ యూజింగ్ ట్రై క్యాచ్ బ్లాక్‌ని యూజ్ చేయకపోయినా కూడా ఒక ఎక్సెప్షన్‌ని ఇలా అయినా త్రో చేయొచ్చు. త్రోస్ అంటే ఏంది? మామూలుగా? మామూలు త్రో అంటే మామూలుగా మనం పాలించేయడం. త్రోస్, ఆల్రెడీ నువ్వు త్రోస్ చేసేస్తున్నావు. ఇది వస్తాంది. ఈ ఎర్రర్ ఖచ్చితంగా ఈ ఎక్సెప్షన్ వస్తాంది. అననేసి త్రోస్ అంటే. పాస్ చేసేస్తాండం మనం. ముందుగానే పాస్ చేసేస్తాండం. ఓకేనా? ఇప్పుడు ఇందులో చూడు కాలర్ మెథడ్ ఏంది ఇందులో? కాలర్ మెథడ్ ఏంది ఇందులో? వితౌట్ ఇక్కడ ఎక్కడే గాని ట్రై క్యాచ్ బ్లాక్ లేదు. ఓకే అన్న. ఓకే. ఇక్కడ త్రోస్ త్రోస్ అర్థమెటిక్ త్రోస్ అర్థమెటిక్ ఎక్సెప్షన్. ఈ మెథడ్‌కి మనము ఏం జేయొచ్చు? ఈ మెథడ్‌లో అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనేది ఏమన్నా ఇది త్రోస్ చేస్తుంది. త్రోస్ చేయొచ్చు, చేయకపోవచ్చు. చేయొచ్చు, చేయకపోవచ్చు. చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎక్కడ ఏ మెథడ్? ఈ డూ అనే మెథడ్‌లో త్రోస్ అనే త్రోస్ అర్థమెటిక్ ఈ ఎక్సెప్షన్ అనేది ఈ మెథడ్‌లో రావచ్చు, రాకపోవచ్చు. ఇప్పుడు నేనే ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా చూడు. 12, 0 ఏమొచ్చిందిక్కడ? ఏమొచ్చిందిక్కడ? డివిజన్ బై 0 ఏంది? జావా డాట్ లాంగ్ డాట్ అర్థమెటిక్ ఎక్సెప్షన్. ఇప్పుడు నేను 0 టైప్ చేయను. 12 ఫర్ సపోజ్ 2 ఎంతొచ్చింది రిజల్ట్? 6 అంటే దిస్ మెథడ్ మే ఆర్ మే నాట్ త్రో ఎన్ అర్థమెటిక్ ఎక్సెప్షన్. అర్థమైందా? ఇది త్రోస్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ కీవర్డ్ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది అంటే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిదంటే
నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్లీ కీవర్డ్ గురించి చూద్దాం. ఈరోజు ఏంటిదంటే ఫైనల్లీ కీవర్డ్ ఆర్ ఫైనల్లీ డెమో. క్లాస్ నేమ్ ఏంటిది? ఫైనల్లీ డెమో. ఫైనల్లీ డెమో. వెదర్ ఎక్సెప్షన్ ఇప్పుడు నిన్నే చెప్పినాను కదా, ఫైనల్లీ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము? ఏదైనా కోడ్ని నువ్వు ఓపెన్ చేసి, ఫర్ సపోజ్ డేటాబేస్ కనెక్షన్స్ ఓపెన్ చేసి ఉంటావు, దాన్ని క్లోజ్ చేయాలి. లేకుంటే ఏమవుతుంది? స్కానర్ క్లాస్ ఉంది, స్కానర్ క్లాస్ ని క్లోజ్ చేయకపోతే ఏమవుతుంది? మెమొరీ అనేది లీక్ అవుతుంది, అంతే కదా? డేటా అనేది లీక్ అవుతుంది, అంతే కదా? డేటా అనేది ఎవడైనా యాక్సెస్ చేయగలడు, ఎవడైనా యాక్సెస్ చేయగలడు. ఇప్పుడు నువ్వు మీ ఇల్లు ఉంది, ఇల్లుని ఓపెన్ చేసి పెడితే ఎవడైనా దొంగలు వచ్చి ఎత్తుకొని పోరా, తీసుకొని పోరు. ఏదైనా గోల్డ్ అయినా కానీ ఎనీథింగ్, వాట్ ఎవర్ ద థింగ్స్, ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని ఎవరైనా దొంగలు వచ్చినప్పుడు తీసుకొని వెళ్ళరు. సేమ్ అదే విధంగానే ఇక్కడ ఫైనలీ బ్లాక్ ఏం చేస్తుంది? నువ్వు ఓపెన్ చేసినటివి ఇప్పుడు ఈ ఫైనలీ బ్లాక్ కి నెక్స్ట్ జావా 8 ఫీచర్స్ చెప్పినప్పుడు ఈ ఫైనలీ బ్లాక్ కాకోకుండా ఈ ఫైనలీ బ్లాక్ కాకోకుండా ఇంకోటి ఉంటుంది. అది దాని గురించి జావా 8 ఫీచర్స్ లో చెప్తాను నీకు. ఆటో క్లోజబుల్ స్టేట్మెంట్స్ అనేటివి ఉంటాయి. ఆ ఆటో క్లోజబుల్ స్టేట్మెంట్ ఏమవుతుందంటే, స్టేట్మెంట్స్ నువ్వు ఏదైతే ఓపెన్ చేసి ఉంటావో క్లీనప్ కోడ్ యాక్టివిటీస్ అన్ని కూడా ఆ ఆటో క్లోజబుల్ స్టేట్మెంట్స్ లోనే నువ్వు క్లోజ్ చేసుకోవచ్చు. జావా 8 ఫీచర్స్ చెప్పినప్పుడు చెప్తాను నీకు, ఓకేనా? అందులో ఉంటది, నీకు అంతవరకు ఇబ్బంది లేదు. జస్ట్ ఈ ఫైనల్ కీవర్డ్ గురించి తెలుసుకో. ఇంటర్వ్యూలో వాళ్ళు ఏమడుగుతారు? చాలా సుర్లు ఈ ఫైనల్లీ బ్లాక్ గురించి మీరు చాలా మంది అడుగుతా ఉంటారు. ఏంటిది? ఈ ఫైనల్లీ బ్లాక్ గురించి చాలా మంది అడుగుతా ఉంటారు. ఫైనల్లీ బ్లాక్ ఏం చేస్తుంది అంటే, ఎక్సెప్షన్ రైజ్ అయినా ఎక్సెప్షన్ రైజ్ కాకపోయినా ఏమవుతుంది? ఈ ఫైనల్లీ బ్లాక్ అనేది కంటిన్యూస్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎక్సెప్షన్ రైజ్డ్ ఆర్ నాట్ రైజ్డ్. ఓకేనా? నిన్న ఇంకొక ఏంటిది? ఈ ఫైనల్లీ బ్లాక్ అనేది కంటిన్యూస్ గా ఎగ్జిక్యూట్ అవుతానే ఉంటది. ఓకే, ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా చూడు. నాట్ డివిజన్ బై ఇక్కడ చూడు. ఎందుకు ఇక్కడ ఏ నెంబర్ ఇక్కడ ఒక నిమిషం. ఇంట్ బి, ఓకే ఫైన్, ఇంట్ ఏ ఇంటూ బి ఇంట్ సి ఈక్వల్ టు ఏ డివైడెడ్ బై బి. ఈ ఏ డివైడెడ్ బై బి ఆల్రెడీ ఉంది కాబట్టి నో ఇష్యూ. జస్ట్ ఇంట్ సి ఏంటిది? ఇక్కడ స్కానర్ ఈక్వల్ టు న్యూ స్కానర్. రీడ్ చేస్తున్నాను నెంబర్ని. ఏం నెంబర్ని? ఏ అండ్ బి నెంబర్స్ ని రీడ్ చేయాలి కదా, అందుకోసం. ఓకేనా? ఇది ఇంపోర్ట్ చేయాలి, స్కానర్ క్లాస్ ని ఇంపోర్ట్ చేయాలి. ఒక్క నిమిషం, ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఏంటిది? ఏ నెంబర్ ని రీడ్ చేశాను, అలాగానే బి నెంబర్ ని రీడ్ చేశాను. ఓకేనా? ఇప్పుడు ఫైనల్లీ బ్లాక్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంది? మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంది? ఫైనల్లీ బ్లాక్ విల్ ఎగ్జిక్యూట్ వెదర్ ఎక్సెప్షన్ రైజ్డ్. దిస్ బ్లాక్ always executed whether exception is raised or not raised, irrespective manner. Whether exception raised or not raised, this finally block is always executed. ఇప్పుడు చూడు, నేను ఏం చేస్తాను? ఓకే 12 ఇస్తాను, ఓకే 2 ఇస్తాను. రిజల్ట్ ఎంత వచ్చింది? 6. బ్లాక్ నెక్స్ట్ ఏమొచ్చింది ఇక్కడ? దిస్ బ్లాక్ అంటే ఏంది? ఫైనల్లీ బ్లాక్ ఎగ్జిక్యూటెడ్ ఆర్ 1 minute. ఫైనల్లీ బ్లాక్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఓకే ఫైన్. ఇప్పుడు నేను 12 0 ఇస్తా. కెనాట్ డివైడ్ బై 0. ఫైనల్లీ బ్లాక్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ట్రై క్యాచ్లు ఎన్నైనా యూజ్ చేసుకో, అని ఫైనల్లీ బ్లాక్ ఒకటే ఉండాలి. ఇంకొక ఫైనల్లీ బ్లాక్ నేను యూజ్ చేస్తాను, అంటే ఏమంటుంది? అది ఎర్రర్ త్రోఅవుట్ చేస్తుంది. ఎర్రర్ అనేది త్రోఅవుట్ చేస్తుంది. ఎందుకు? ఒక్క నిమిషం. ఫైనల్లీ బ్లాక్ ఎందుకు? ఓన్లీ 1 మెథడ్, ఒక్కసారి మాత్రమే నువ్వు యూజ్ చేయగలవు ఈ ఫైనల్లీ బ్లాక్ ని.
ఓకేనా? అంతేగాని ఈ బ్లాక్ మెయిన్ ఇంటెన్షన్ ఏంది? ఏదైనా ఓపెనింగ్ డేటాబేస్ కనెక్షన్స్ కానీ, లేకంటే ఓపెనింగ్ లీకేజ్ డేటా అవుతుంది. క్లోజ్ చేయాలా? అలాంటప్పుడు ఈ ఒక్కసారినే లైఫ్ టైమ్ మొత్తము ఒక అప్లికేషన్ మొత్తానికి ఫైనల్లీ బ్లాక్ ఒక్కసారినే నువ్వు యూజ్ చేయగలవు. అర్థమైందా? ఈ బ్లాక్‌ని ఒక్కసారి మాత్రమే నువ్వు యూజ్ చేయగలవు. ఫైనల్లీ బ్లాక్‌ని. అర్థమైందా? ఇప్పుడు ఈ ఫైనల్లీ బ్లాక్ ఏంటిదినా అంటే, ఈడ చూడు, ఈ ఫైనల్లీ బ్లాక్ వచ్చేసరికి మెయిన్‌గా ట్రై క్యాచ్ లేకుండా నేను డైరెక్ట్‌గా ఫైనల్లీ బ్లాక్‌ని యూజ్ చేసుకుంటానా అంటే నెక్స్ట్ ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకా క్వెషన్‌లున్నాయి. ఆ క్వెషన్‌లు చెప్పినప్పుడు చెప్తాను. ఓకేనా? ఓకే. ఓకే. ఫైన్. ఈ ఫైనల్లీ బ్లాక్ అంటే ఏమని చెప్పాను? ఈ ఫైనల్లీ బ్లాక్ ఎక్సెప్షన్ రైజ్ అయినా, ఎక్సెప్షన్ రైజ్ కాకపోయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మేనర్ వెదర్ ఎక్సెప్షన్ రైజ్డ్ ఆర్ నాట్ రైజ్డ్ దిస్ ఫైనల్లీ బ్లాక్ విల్ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్. ఎక్సెప్షన్ రైజ్ అయ్యింది. అందుకే కెనాట్ డివైడ్ బై 0 వచ్చింది. ఇప్పుడు ఎక్సెప్షన్ రైజ్ కాదు. నేను రిజల్ట్ మంచిగానే వస్తుంది. అయినప్పటికీ కూడా ఏమవుతుందో చూడు. ఫైనల్లీ బ్లాక్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. ఓకేనా? లాజిక్ ఎలా? ఇప్పుడు నీకు లాజిక్ ఎన్నైనా లాజిక్‌లు రాసుకోవచ్చు. ఇక్కడ స్కానర్ క్లాస్‌ని నువ్వు డైరెక్ట్‌గా నేను ఇప్పుడు స్కానర్ క్లాస్ అక్కడ పైన ఓపెన్ చేశా. మర్చిపోయాను. నేను స్కానర్ క్లాస్ నేను ఏం చేశాను? మర్చిపోయాను. అదే కదా! క్లోజ్ స్కానర్ చేసుకోవచ్చు. క్లోజ్. ఓకే. వి కెన్ క్లోజ్ ఇట్. నో ఇష్యూ. నో ఇష్యూ. ఇలాంటి క్లోజింగ్ స్టేట్మెంట్స్ ఇలాంటివన్నీ కూడా ఎక్కడన్నా మనం చేసుకుంటామంటే ఈ ఫైనల్లీ బ్లాక్ ఆల్వేస్ ఎగ్జిక్యూట్ వెదర్ ఎక్సెప్షన్ రైజ్డ్ ఆర్ నాట్ రైజ్డ్. ఈ స్టేట్మెంట్స్‌ని క్లోజ్ చేసినప్పుడు గానీ, డేటాబేస్ కనెక్షన్స్ గానీ, అలాంటివన్నీ కూడా మనం క్లోజ్ చేసుకోవచ్చు. ఎక్కడన్నా అంటే ఫైనల్లీ బ్లాక్. ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వెషన్ ఏదైనా ఉంది అంటే, వాడు ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగే క్వెషన్ ఏంటిదంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫైనల్లీ బ్లాక్, ఫైనల్ అండ్ ఫైనలైజ్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫైనల్, ఫైనల్లీ, ఫైనలైజ్? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. నువ్వు ఏ ఇంటర్వ్యూ వినా మోస్ట్‌లీ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్‌లో నీకు అడిగే క్వెషన్ ఏదైనా ఉందంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్‌లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. నీకు ట్రై క్యాచ్ త్రోస్ ఫైనల్లీ ఎలా ట్రై క్యాచ్ త్రోస్ ఎలా నీకు ఇంపార్టెంటో ఇందాక నేను చెప్పిన వాటిలలో ఈ డిఫరెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫైనల్లీ అండ్ ఫైనలైజ్? ఫైనల్ ఈజ్ ఏ కీవర్డ్. యాక్చువల్లీ ఫైనల్ ఈజ్ ఏ కీవర్డ్. అండ్ ఫైనల్లీ ఈజ్ ఏ బ్లాక్. ఇందాక మనం చూసాం కదా! ఈ కోడ్ కూడా నేను ఇస్తాను. కంట్రోల్ షిఫ్ట్ ఎఫ్, కంట్రోల్ సి, కంట్రోల్ ఓకే. ఫైనల్లీ అనేది ఏంది? బ్లాక్. ఈ ఫైనల్లీ బ్లాక్ ఎందుకు యూజ్ అవుతుంది? ఫైనల్లీ బ్లాక్ ఈస్ మెయిన్‌లీ యూజ్‌ఫుల్ ఫర్ వెదర్ అన్ ఎక్సెప్షన్ రైజ్డ్ ఆర్ నాట్ రైజ్డ్. దిస్ బ్లాక్ విల్ ఆల్వేస్ ఎగ్జిక్యూట్స్. బట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ఫైనల్లీ బ్లాక్? This block is mainly useful for cleaning up the code. Some of the examples for cleanup code such as closing the statements such as database connections or scanner class close or scanner class close and etc. అలాంటివి మనము ఈ ఫైనల్లీ బ్లాక్ లో మనము ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఫైనల్లీకి ఫైనలైజ్కి డిఫరెన్స్ చూస్తే ఫైనల్ అనేది ఒక కీవర్డ్. ఫైనల్ అనేది ఏంది ఇక్కడ? ఫైనల్ ఈజ్ ఏ కీవర్డ్. ఇది ఫస్ట్ పాయింట్. ఫైనల్లీ అనేది ఏంది ఇక్కడ? ఫైనల్లీ ఈజ్ ఏ బ్లాక్. ఇది ఫస్ట్ తెలుసుకోవాల్సిన డిఫరెన్స్ మూడింటికి. నెక్స్ట్ ఫైనలైజ్ అనేది ఏంది? ఈజ్ ఏ మెథడ్. ఫైనలైజ్ ఈజ్ ఏ మెథడ్. ఫైనలైజ్ ఈజ్ ఏ మెథడ్ అన్న. ఇది ఎక్కడన్నా అంటే గార్బేజ్ కలెక్షన్స్ కాన్సెప్ట్ లో వస్తుంది నీకు. గార్బేజ్ కలెక్షన్స్ జేవిఎం ఆర్కిటెక్చర్ నీకు చెప్పినప్పుడు నీకు చెప్తాను. జేవిఎం ఆర్కిటెక్చర్ చెప్పినప్పుడు చెప్తాను. ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదు. జేవిఎం ఆర్కిటెక్చర్ లాస్ట్ చెప్తాను నేను. ఓకేనా? అంతవరకు నేను చెప్పను. ఓకే. జేవిఎం ఆర్కిటెక్చర్ చెప్పినప్పుడు ఫైనలైజ్ మెథడ్ ఏంటిదంటే, ఈ ఫైనలైజ్ మెథడ్ ఎప్పుడు కాల్ అవుతుంది అంటే గార్బేజ్ బిఫోర్ డిస్ట్రాయింగ్ an object it will intimates. Finalize method ఏం చేస్తుంది? Intimates to an user
intimates to an user this object is going to be an destroy stage or destroying stage. This object is going to be an destroying stage అనేది ఇక్కడ ఈ ఫైనలైజ్ మెథడ్ అనేది ఇంటిమేట్ చేస్తుంది. ఎవరికి ఇంటిమేట్ చేస్తుంది? యూజర్ కి ఇంటిమేట్ చేస్తుంది. ఎప్పుడు ఆబ్జెక్ట్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది? ఆ ఆబ్జెక్ట్ లో నల్ వాల్యూ ఉంటేనే ఆ ఆబ్జెక్ట్ గార్బేజ్ కలెక్షన్ కి ఎలిజిబుల్ అవుతుంది. లేదంటే గార్బేజ్ కలెక్షన్ కి ఎలిజిబుల్ అవ్వదు. అది నేను జేవిఎం ఆర్కిటెక్చర్ చెప్పినప్పుడు చెప్తాను. ఓకేనా? ఇప్పుడు ఈ ఫైనల్ అనేది ఒక కీవర్డ్ ఆర్ కీవర్డ్. ఈ కీవర్డ్ ని ఏమంటామంటే కాన్స్టెంట్ లైక్ కీవర్డ్. ఓకేనా? ఫైనల్ ఈజ్ ఏ కాన్స్టెంట్ ఆర్ కీవర్డ్. ప్రివెంట్ ఇన్హెరిటెన్స్ ఆర్ ఓవర్ రైడింగ్ ని దీన్ని ప్రివెంట్ చేసేస్తాం. ఓకేనా? ఓవర్ రైడింగ్ అంటే ఏంది? ఓవర్ రైడింగ్ అంటే ఏంది? సేమ్ మెథడ్ సేమ్ పారామీటర్ ఇన్ ద పేరెంట్ క్లాస్ and same method name same parameter in the child class. Those methods we can call it as overridden methods. Overriding is an best example for or best suitable for which concept? Compile time polymorphism or runtime polymorphism? Runtime polymorphism, not for compile time polymorphism. Okay అన్న ఈ ఫైనల్లీ ఇప్పుడు ఈ ఫైనల్ కీవర్డ్ ని యూజ్ చేసుకొని ఈ ఓవర్ రైడింగ్ అనేది మనము ప్రివెంట్ చేస్తాము, నిలపవచ్చు. ఓకేనా? నిలపవచ్చు. ఇప్పుడు చైల్డ్ క్లాస్ లో నువ్వు డిక్లేర్ చేసింటావు, ఆ మెథడ్ ని నువ్వు చైల్డ్ క్లాస్ లో యూజ్ చేసుకోకూడదు అనుకుంటే ఫైనల్ అనేది కీవర్డ్ యూజ్ చేసామంటే దట్స్ ఆల్ ఫైనల్. దిస్ ఈస్ ది ఫైనల్ వార్నింగ్ అంటాం. అంటే ఏంది? నెక్స్ట్ ఇంకా రిపీట్ చేయకూడదు. దట్స్ ఆల్. ఇదే నీకు ఫైనల్. ఫైనల్ అంటే ఏంది? దిస్ ఈస్ ద లాస్ట్ స్టేజ్, ఇంకా నీకు లేదు. ఓకేనా? ఫస్ట్ అండ్ లాస్ట్ అంటాం. లాస్ట్ అంటే ఫైనల్ ది ఫస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఓకేనా? అది అంటే ఫైనల్ అనేది ఒక కీవర్డ్. ఆ కీవర్డ్ ని నువ్వు యూజ్ చేసుకొని ఆ కీవర్డ్ ని యూజ్ చేసుకొని ఓవర్ రైడింగ్ లో ఆ మెథడ్స్ ని నువ్వు ప్రివెంట్ చేయొచ్చు. ఓకేనా? ఇంకోటి ఏంటిది? మెథడ్స్ ని ఒక పేరెంట్ టు చైల్డ్ కి నువ్వు ఓవర్ రైడింగ్ ని చేయకోకుండా ఆపవచ్చు బై యూజింగ్ ఫైనల్ కీవర్డ్. ఇప్పుడు ఫైనల్లీ ఈజ్ ఏ బ్లాక్. ఇంతవరకు నువ్వు చూసావు. ఫైనల్లీ ఈజ్ ఏ క్లీన్ అప్ బ్లాక్ ఇన్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఇది చూడు ఇంపార్టెంట్. ఈ ఫైనల్లీ బ్లాక్ ఎక్కడ ఉంటది? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ లో ఉంటది. ఈ ఫైనల్ కీవర్డ్ ని ఎక్కడ యూజ్ చేస్తాము? ఇన్హెరిటెన్స్ ఆర్ ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ లో యూజ్ చేస్తాం. ఓకేనా? పాలిమార్ఫిజం లో అలాగానే ఇన్హెరిటెన్స్ టాపిక్ లో ఊప్స్ కాన్సెప్ట్ లో మనం యూజ్ చేస్తాం. ఫైనలైజ్ అనేది ఏంది? ఇట్స్ ఏ మెథడ్ వీఆర్ యూజింగ్ ఇన్ ద గార్బేజ్ కలెక్షన్ కాన్సెప్ట్. డిసి మీన్స్ గార్బేజ్ కలెక్షన్, క్లాసెస్, గార్బేజ్ కలెక్టర్. గార్బేజ్ కలెక్టర్ మన ఇంట్లో చెత్త ఉండి ఉంటది కదా, చెత్త కుండి. అట్లా క్లాసెస్ అంతేగా. క్లాసెస్ ఇప్పుడు అంతే. క్లాసెస్ గార్బేజ్ కలెక్షన్స్ ఉన్నాయిగా. గార్బేజ్ కలెక్టర్ ఇస్ ఏ డిఫరెంట్. సింపుల్ అన్న. ఫ్యూచర్స్ లో సింపుల్. అది యాక్చువల్లీ నీకు ఎప్పుడు అది నీకు జావా ఫీచర్స్ చెప్పినప్పుడు చెప్పినాను. సింపుల్ లో అప్పుడు నీకు అప్పుడు జావా ఫీచర్స్ చెప్పినప్పుడు దీని గురించి నీకు చెప్తాను. జేవిఎం ఆర్కిటెక్చర్ చెప్పినప్పుడు చెప్తాను. ఓకేనా? ఓకే ఫైన్. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ జాగ్రత్తగా విను. ఈ క్వశ్చన్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది? ట్రై ఎగ్జిస్ట్ వితౌట్ ఎగ్జిస్ట్ చెప్తాను. అన్మ్యూట్ లో పెట్టుకో, చెప్తాను నీట్ గా. ఏమైనా డౌట్ ఉంటే కనుక నాకు చెప్పు, సరేనా? ఓకే. క్యాన్ ట్రై ఎగ్జిస్ట్ వితౌట్ క్యాచ్? క్యాన్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ క్వశ్చన్ క్యాన్ ట్రై ఎగ్జిస్ట్ వితౌట్ క్యాచ్ బ్లాక్ లేకుండా ట్రై బ్లాక్ ఎగ్జిస్ట్ అవుతుందా? ఎస్, ఎగ్జిస్ట్ అవుతుంది. ఎగ్జిస్ట్ అంటే ఉంటుందా? ట్రై బ్లాక్ లేకోకుండా క్యాచ్ బ్లాక్ ఇప్పుడు ట్రై బ్లాక్ ఉంటుంది కానీ క్యాచ్ బ్లాక్ ఉండదు. క్యాచ్ బ్లాక్ లేకుండా ట్రై బ్లాక్ ఉంటుందా అని అడుగుతుండు క్వశ్చన్. ఏంటంటే అర్థం అవ్వదు. ఇప్పుడు ప్రోగ్రామటికల్ గా వస్తే నీకు అర్థమవుతుంది. క్లాస్ ని క్రియేట్ చేసుకుంటున్నాం.
వితౌట్ క్యాచ్ బ్లాక్, వితౌట్ క్యాచ్ బ్లాక్, వితౌట్ క్యాచ్ బ్లాక్, సారీ, వితౌట్ క్యాచ్ బ్లాక్. ఓకే ఓకే మెయిన్ int a equal to, sorry, int a and then int ఏ b, కామా బి కామా సి పెట్టాను సరిపోతుంది. okay, scanner, so స్కాన్ scanner ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్ system dot ఇన్ in, అంతేగా. ఓకే ఫైన్, ఇప్పుడు ఆబ్జెక్ట్ కోడ్ చేసుకుంటా. ఓకే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి కనుక స్కాన్ చేసుకోవాలి దానిలోకి. ఫైన్, ఏ స్కాన్ చేయాలో ఇప్పుడు బి స్కాన్ ఏంటిది? చేయాలా. int c equal to a divided by b. ఓకే, a divided by, సారీ, ట్రీట్ చేయాలి మనం డేటాని. a ఈక్వల్ టు స్కానర్ డాట్ ఇంట్ నెక్స్ట్ ఇన్. ఓకే నెక్స్ట్ ఇంట్ ఫైన్, b ఈక్వల్ టు స్కానర్ డాట్ నెక్స్ట్ ఇంట్ మెథడ్. ఓకే, నెక్స్ట్ ఇవి రీడ్ చేసిన తర్వాత ఎక్కడ స్టోర్ చేయాలా? ఒక వేరియబుల్ ని తీసుకొని ఆ వేరియబుల్ లో స్టోర్ చేస్తాం, a డివైడెడ్ బై b. ఓకే ఫైన్, ఇప్పుడు ట్రై బ్లాక్, ఈ ట్రై బ్లాక్ క్యాచ్ బ్లాక్ లేకుండా ఎగ్జిస్ట్ అవుతుందా అని అడుగుతుండోడు. ఏమని అడుగుతుండు క్వశ్చన్ ఇక్కడ మనకి? ట్రై బ్లాక్ ఉంటుంది, ట్రై బ్లాక్ ఉంటుంది. ఇక్కడ నేను ట్రై బ్లాక్ ఇచ్చేస్తున్నా, ట్రై బ్లాక్ నేను ఇచ్చేస్తున్నా. ట్రై బ్లాక్ ఇప్పుడు క్యాచ్ బ్లాక్ ఇవ్వను, క్యాచ్ బ్లాక్ ఇవ్వకన్నా కూడా ట్రై బ్లాక్ ఎగ్జిస్ట్ ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది. ఎట్లా? ఇది ట్రై ఫైనల్ మ్యాచింగ్స్ అన్నమాట. ఫర్ సపోజ్ ఎన్ని ఉన్నాయి? ట్రై క్యాచ్, ఓకేనా, రోస్ ఫైనల్లీ. నేను ఇక్కడ ఏమడుగుతుండు క్వశ్చన్ ఏమడుగుతుండు? ట్రై ఒకటే ఉంటుంది, క్యాచ్ బ్లాక్ ఉండదు, కానీ ట్రై బ్లాక్ ఓన్లీ ఎగ్జిస్ట్ అవుతుందా అని అడుగుతుండు. ఎగ్జిస్ట్ అవుతుందా అవ్వదా? ఉంటుందా ఉండదా? ట్రై బ్లాక్ ఒకటే ఉంటుంది, క్యాచ్ బ్లాక్ లేకుండా ట్రై బ్లాక్ ఉంటుందా అని అడుగుతుండు సింపుల్ గా క్వశ్చన్. క్యాచ్ బ్లాక్ లేకుండా పైన ఎందుకు రాస్తున్నాను, కింద రాసుకోవచ్చు కదా. ఎక్కడ? కింద అయినా రాసుకోవచ్చు. ఎస్ యూ క్యాన్, బట్ నిమిషం, బట్ you can write an try block, try block below the finally block. నువ్వు ట్రై బ్లాక్ ని నువ్వు రాస్తే ఏమవుతుంది? ఇంకొక బ్లాక్ ని ఇది ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇప్పుడు నేను క్యాచ్ బ్లాక్ ఇచ్చాను అనుకో, ఏమవుతుంది? ఆటోమేటిక్ గా ఎర్రర్ అనేది పోతుంది. ఇప్పుడు ఎర్రర్ పోయిందా లేదా? బట్ కానీ ఈ ఫైనల్లీ బ్లాక్ ఎప్పుడు యూజ్ చేయాలా? ఎప్పుడు కూడా ఫైనల్లీ బ్లాక్ ఎక్కడ యూజ్ చేయాలా? ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇంకొకటి, ఎప్పుడు కూడా ఫైనల్లీ బ్లాక్ ట్రై ముందర నువ్వు యూజ్ చేయకూడదు, ఎప్పుడు కూడా లాస్ట్. ట్రై క్యాచ్ లాస్ట్, ఫైనల్లీ అంటే లాస్ట్, అంతే కదా? ఓకే, లాస్ట్ లోనే నువ్వు యూజ్ చేయాలి. అర్థమైందా లేదా? ఇప్పుడు కూడా ఫైనల్లీ బ్లాక్ అనేది ట్రై క్యాచ్ ముందర యూజ్ చేయకూడదు. ఒకవేళ నువ్వు ట్రై క్యాచ్ యూజ్ చేస్తున్నావు అంటే ట్రై క్యాచ్ బ్లాక్ కిందనే ఫైనల్లీ బ్లాక్ ని యూజ్ చేయాలా. నువ్వు ఫస్ట్ లోనే నువ్వు ఫైనల్లీ బ్లాక్ పెడితే ఫైనల్లీ బ్లాకే కదా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. సో ఫస్ట్ లోనే నువ్వు స్టేట్మెంట్స్ ని క్లోజ్ చేయొచ్చు కదా. ఇప్పుడు క్లోజ్ చేసినప్పుడు మిగతా అబ్నార్మల్ టర్మినేషన్ అవుతుంది కదా, ఎర్రర్ అది. అందుకనే ఎర్రర్ వచ్చేది. ఏమని ఎర్రర్ వస్తుంది? చదువు ఇక్కడ, ఏమని ఎర్రర్ వస్తుంది? ఇక్కడ చూడు, ఏమని ఎర్రర్ వస్తుందో చూడు. ఇక్కడ ఏమని ఎర్రర్ వస్తుంది?
సింటాక్స్ ఎర్రర్ ఆన్ టోకెన్ ఫైనలీ డిలీట్ దిస్ టోకెన్. సింటాక్స్ ఎర్రర్. ఓకే. ఫైనలీ బ్లాక్ ఇక్కడ మనము పెట్టకూడదు. ఇక్కడ ఉంచకూడదు. అర్థమైందా? ఒక్క నిమిషం. ఓకే. ఫైన్. ఇక్కడ క్వెషన్ ఏంది? యెస్. వితౌట్ క్యాచ్ బ్లాక్ ట్రై బ్లాక్‌ని మనం యూజ్ చేయొచ్చా? అంటే యెస్. యూ కెన్. యూ కెన్. నో ఇష్యూస్. యెస్. ఫైనలీ బ్లాక్ వితౌట్ క్యాచ్. వితౌట్ క్యాచ్ బ్లాక్. వితౌట్ క్యాచ్ బ్లాక్. ఓకే. ఇప్పుడు చూడు ఏమొస్తుందో? సమ్ నంబర్ 12. సారీ, నంబర్‌ని నేను ఇక్కడ ప్రింట్ చేయలేదు కదా! ఇక్కడ నేను సిని ప్రింట్ చేయలేదు కదా! ఇట్స్ అవుట్ 3. ఓకే. 12 2 ఏమొచ్చింది ఇక్కడ ఆన్సర్? 6 ఫైనలీ బ్లాక్ వితౌట్ క్యాచ్ బ్లాక్. ఎగ్జిక్యూట్ అయిందా లేదా? ఎగ్జిక్యూట్ అయిందా లేదా? అదే. అది. 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 అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా? ఓకే. ఇక్కడ ఏమన్నా ఎక్సెప్షన్ రైజ్ అయిందనుకో, ప్రాబ్లమ్ ఏందప్పుడు? ఎక్సెప్షన్ రైజ్ అయిందనుకో, అప్పుడేంటి ప్రాబ్లము? మిగతా కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుందా? మిగతా కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుందా? ఎక్సెప్షన్ అదే ఫైనలీ బ్లాక్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్. ఎక్సెప్షన్ వచ్చినా, ఎక్సెప్షన్ రాకపోయినా ఫైనలీ బ్లాక్‌లనేది కంటిన్యూయస్‌గా ఎగ్జిక్యూట్ అవుతుంది. కంటిన్యూయస్‌గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైందా? ఈ కోడ్? ఓకే. ఫైన్. నెక్స్ట్ ఫస్ట్ క్వెషన్ అయిపోయింది. నెక్స్ట్ క్యాన్ క్యాచ్ ఎగ్జిస్ట్ వితౌట్ ట్రై? ట్రై క్యాచ్ బ్లాక్ ఎందుకు యూజ్ అవుతుంది? ఇంతవరకు చెప్పాను. క్యాచ్ బ్లాక్ ఎందుకు యూజ్ అవుతుంది? క్యాచ్ Try బ్లాక్ ఉండదా? ఏదైనా ట్రైలో వచ్చిన ఎక్సెప్షన్‌ని క్యాచ్ బ్లాక్ క్యాచ్ Handle చేసి ఆ క్యాచ్ బ్లాక్‌లో హ్యాండిల్ చేస్తది. ఆ ఎక్సెప్షన్‌ని హ్యాండిల్ చేస్తది. అంతే కదా! ఆల్టర్‌నేటివ్ వేని ఇస్తది. అంతే కదా! ఇప్పుడు వితౌట్ అసలు ట్రై బ్లాకే లేకుండా నువ్వు ఇట్లా ఇక్కడ ఓకే. నేను అదంతా రిమూవ్ చేస్తా. సారీ. ఫైనల్ బ్లాక్ నేను రిమూవ్ చేస్తా. ఓకే. క్యాచ్ బ్లాక్. క్యాచ్ బ్లాక్‌లో ఏంటిది? అరిథమెటిక్ ఎక్సెప్షన్. ఈ ఓకే. ఫైన్. సిస్టమ్ నాట్ ఔటెడ్ println డివిజన్ బై 0 సంథింగ్. ఓకే. డివిజన్ బై 0. ఇప్పుడు నేను ట్రై బ్లాక్‌లో ఏమని వచ్చింది? ఫర్ సపోజ్ 12 0 ఎక్సెప్షన్ ట్రై బ్లాక్‌లో వచ్చింది. ట్రై బ్లాక్‌లో ఎక్సెప్షన్ వచ్చింది కాబట్టి క్యాచ్ బ్లాక్‌లో ఏమొచ్చింది? ఇప్పుడు క్యాచ్ బ్లాక్ ఏం చేసింది? డివిజన్ బై 0 వచ్చినప్పుడు ఈడ రిజల్ట్ ప్రింట్ అయిందా? 16, 17 లైన్ వచ్చినాదా? 16థ్ లైన్‌లో నీకు ఎర్రర్ వచ్చింది. సో, 17థ్ లైన్ నీకు ఎగ్జిక్యూట్ అవ్వలే. నీకు ఇంకా ఏం చెప్పొచ్చు? ట్రై బ్లాక్ అని చెప్తానిక్కడ. ట్రై బ్లాక్ డేటా. ట్రై బ్లాక్ డేటా. ట్రై బ్లాక్ డేటా. ట్రై బ్లాక్ డేటా. ఈ ట్రై బ్లాక్ డేటాలో డేటా ఏమొచ్చింది ఇక్కడ? అంటే ఒక సమ్ రిజల్ట్ వస్తది. ఆ రిజల్ట్ ఏంది? అంటే ఇప్పుడు చెప్తాను చూడు. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తా. 12 6 ఆన్సర్ ట్రై బ్లాక్ ఆన్సర్ ఎంతొచ్చింది? డేటా ట్రై బ్లాక్‌లో డేటా ఎంతొచ్చింది? 2. 2 జా 12 అంతే కదా! అంతే కదా! అవునా కదా! 6 2 జా 12. సో, అది. ఇప్పుడు నేను ఎర్రర్ వచ్చిందనుకో 12 0 ఏమొచ్చింది? మిగతా కోడ్ రన్ అయిందా? ట్రై బ్లాక్ డేటా రన్ అయిందా? 17థ్ లైన్ రన్ అయిందా? 18థ్ లైన్ రన్ అయిందా? నెక్స్ట్ ఈ 2 లైన్స్ రన్ అవ్వలేదు. అవునా? ఈ 2 లైన్స్ రన్ అవ్వలేదు. ఎందుకు రన్ అవ్వలేదు? అబ్నార్మల్ టర్మినేషన్. ఎందుకు? ఈ 2 లైన్స్ రన్ అవ్వలేదు. బికాస్ ఆఫ్ 16థ్ లైన్‌లో నీకు ఎక్సెప్షన్ రైజ్ అయింది. అందుకోసం అనేసి నీకు ఈ మిగతా 2 లైన్స్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఓకే. అది ఇంపార్టెంట్. ఓకే. అందుకు ఇప్పుడు ట్రై బ్లాక్‌ని నేను కమెంట్ చేస్తా. ట్రై బ్లాక్‌ని నేను ఏం చేస్తున్నా? కమెంట్ చేస్తున్నా. క్యాచ్ బ్లాక్ ఏమైతుంది? ఎర్రర్ వస్తుంది చూడు. సింటాక్స్ ఎర్రర్. వితౌట్ హెడర్ నేమ్ చూడు. వితౌట్ ట్రై బ్లాక్‌లో ఎర్రర్ వస్తేనే క్యాచ్ బ్లాక్‌లో క్యాచ్ చేస్తుంది. అంతేగాని ట్రై బ్లాక్ లేకుండా క్యాచ్ బ్లాక్ ఎలా వర్క్ అవుతుంది? మ్యారేజ్ ఎప్పుడవుతది?
బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ ఉంటేనే కదా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉంటేనే కదా మ్యారేజ్ అవుతుంది. పెళ్లి కొడుకు ఉండి పెళ్లి కూతురు లేకపోతే పెళ్లి అవ్వదు. పెళ్లి కూతురు ఉండి పెళ్లి కొడుకు లేకపోయినా పెళ్లి అవ్వదు. సేమ్ ట్రై బ్లాక్ కి క్యాచ్ బ్లాక్ కి. ఇప్పుడు ట్రై బ్లాక్, ఇప్పుడు నీకు ఇంకో డౌట్ రావచ్చు, మిగతా ముందర వితౌట్ క్యాచ్ బ్లాక్ ట్రై ట్రై బ్లాక్, నీకు ట్రై బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు ట్రై బ్లాక్ ముందు ట్రై బ్లాక్ వచ్చింది కదా, ఎగ్జిక్యూట్ అయింది కదా. మరి క్యాచ్ బ్లాక్ వితౌట్ ఎగ్జిస్టింగ్ క్యాచ్ బ్లాక్ లేకుండా ట్రై బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యింది కదా. మరి ఇక్కడ ఎందుకు క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు అని డౌట్. ఎందుకు క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు? ట్రై బ్లాక్ లో, ఈ ట్రై బ్లాక్ లో ఏదైతే ఎర్రర్ వచ్చిందో, ఈ ఎర్రర్ ఆర్ ప్రాబ్లం ఆర్ ఎక్సెప్షన్ వచ్చిన ఈ ఎక్సెప్షన్ ని ఎవరు క్యాచ్ చేస్తారు? ఈ ఎక్సెప్షన్, ఈ సారీ ఆ ఎక్సెప్షన్ ని ఈ 21 లైన్ క్యాచ్ బ్లాక్ లో ఈ క్యాచ్ బ్లాక్ అక్సెప్ట్ చేస్తుంది, అంటే తీసుకుంటది. ఆ ఎక్సెప్షన్ ని ఇది తీసుకుంటది. ఇది తీసుకొని నెక్స్ట్ ఏం చేస్తుంది? ఈ లైన్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పుడు అసలు ట్రై బ్లాకే లేదు. ట్రై బ్లాకే లేనప్పుడు ఏమవుతుంది? క్యాచ్ బ్లాక్ వర్క్ అవుతుందా? వర్క్ అవ్వదు. ఓకేనా? దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ థింగ్. నీకు అర్థం అవడం కోసం అది ఎగ్జాంపుల్. ఓకేనా? సో ఓకే, అది సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, సో ఏంది ఆన్సర్? వితౌట్ ట్రై క్యాచ్ బ్లాక్ ఈస్ నాట్ పాసిబుల్. వితౌట్ క్యాచ్ ట్రై ఈస్ పాసిబుల్. వితౌట్ క్యాచ్ ట్రై బ్లాక్ ఈస్ పాసిబుల్. ట్రై బ్లాక్ ఈస్ possible. Try block is possible. Try block is possible. When it is possible? When it is possible? When it has an finally block. When it has an finally block. Okay. Okay. Then third question కి వచ్చేసి, థర్డ్ క్వశ్చన్ ఏంది? డిఫరెన్స్ బిట్వీన్ త్రో అండ్ థ్రోస్. చెప్పు, త్రో ఎందుకు యూజ్ అవుతుంది, థ్రోస్ ఎందుకు యూజ్ అవుతుంది? యాక్చువల్లీ పైన నేను డిస్కస్ చేసిన త్రో అనేది ఎందుకు యూజ్ అవుతుంది, థ్రోస్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది. త్రో అనేది వీ కెన్ డిక్లేర్ అన్ ఎక్సెప్షన్ ఆర్ వీ కెన్ డిక్లేర్ అన్ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ ఎక్స్ప్లిసిట్లీ. ఎక్స్ప్లిసిట్ గా ఒక ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ ని డిక్లేర్ చేసుకోవచ్చు. అంటే జేవిఎం రైస్ చేసిన మెసేజ్ నీకు ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్, జేవిఎం రైస్ చేసిన ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ నీకు ఇష్టం లేదు, నీకు ఓన్ గా నువ్వు డిక్లేర్ చేసుకోవాలనుకుంటే ఈ త్రో అనే కీవర్డ్ యూజ్ చేసుకొని త్రో చేస్తాం. త్రోస్ అనేది ఏంది? త్రోస్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని ఆ ఎక్సెప్షన్ ని ఎక్కడికి పాస్ చేస్తావు? కాలర్ మెథడ్ కి పాస్ చేస్తావు. కాలర్ మెథడ్ కి ఏం చేస్తావు? పాస్ చేస్తావు. అంటే ఇన్హెరిటెన్స్. కాలర్ ఎక్కడ? ఈ మెయిన్ ఆ మెథడ్ లో త్రోస్ అనే మెథడ్, నువ్వు త్రోస్ ఆ కాలర్ మెథడ్ లో ఆ ఎక్సెప్షన్ అనేది రావచ్చు, రాకపోవచ్చు. ఇప్పుడు ఐఓ ఎక్సెప్షన్ అంటున్నాం. ఏ దాంట్లో? మెయిన్ మెథడ్ లో ఐఓ ఎక్సెప్షన్ రావచ్చు, రాకపోవచ్చు. రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకు ఐఓ ఎక్సెప్షన్ ఇక్కడ 2 సార్లు ఇచ్చారు? ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ రీడ్ ఫైల్. ఈ మెయిన్ మెథడ్ లో కూడా ఐఓ ఎక్సెప్షన్. ఎందుకు ఇక్కడ ఇచ్చాము? ఈ రీడ్ ఫైల్ అనే మెథడ్ లో త్రోస్ ఐఓ ఎక్సెప్షన్, ఇన్పుట్ అవుట్పుట్ ఎక్సెప్షన్ రావచ్చు, రాకపోవచ్చు. రావచ్చు, రాకపోవచ్చు. దాని గురించి ఇప్పుడు చెప్తాను చూడు. ఒకవేళ ఫైల్ ఉంటే ఏమవుతుంది? 1 minute. ఓకే ఫైన్. ఓకే ఫైన్. ఎక్సెప్షన్ రావచ్చు, రాకపోవచ్చు. వెయిట్, పబ్లిక్ ప్లేస్. ఓకే, పబ్లిక్. I will make it as rename as test. ఓకే, ఇక్కడ చూడు. ఏంటిది కోడ్? ఏంటిది ఈ కోడ్? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? త్రోస్ ఈ రీడ్, ఇంతకు ముందర డివ్ అనే మెథడ్ ఉండే. ఆ డివ్ అనే మెథడ్ లో అర్థమెటిక్ ఎక్సెప్షన్ రావచ్చు, రాకపోవచ్చు. సేమ్ ఇక్కడ కూడా ఈ రీడ్ ఫైల్లో ఈ రీడ్ అనే ఫైల్లో ఐఓ ఎక్సెప్షన్ రావచ్చు, రాకపోవచ్చు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతే. ఎందుకు డైరెక్ట్ గా నువ్వు ఇక్కడ కాల్ చేసినావే రీడ్ ఫైల్? ఇన్స్టెన్స్ క్రియేట్ చేయలేకుండా ఎందుకు కాల్ చేసావు డైరెక్ట్ గా ఇట్లా మెథడ్? ఎందుకు? రీడ్ ఫైల్ డైరెక్ట్ without creating any object, why you call this method directly? త్రోస్ లో డైరెక్ట్లీ యూజ్ చేసేది కదా మామూలుగా.
ఎందుకు నువ్వు డైరెక్ట్ గా కాల్ చేసినావు? బికాస్ ఆఫ్ స్టాటిక్ మెథడ్ కాబట్టి. స్టాటిక్ మెథడ్స్ కి ఆబ్జెక్ట్స్ అవసరమా? ఆహా లేదు. అది ఇంపార్టెంట్. ఓకే, సో ఏమొస్తుంది ఇక్కడ? ఓకే ఫైన్. ఏమొచ్చింది చూడు ఇక్కడ, ఎక్సెప్షన్ ఇన్ థ్రెడ్ మెయిన్ ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. నేను ఇక కొత్తది ఎక్సెప్షన్ ఇక్కడ రాసుకుంటా. ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. ఓకే ఓకే ఫైన్. త్రోస్ కి డిఫరెన్స్ అది. ఓకేనా? మాన్యువల్లీ త్రోన్ ఎక్సెప్షన్, మాన్యువల్ గా త్రో చేయొచ్చు. మాన్యువల్ గా మనం మెసేజ్ ని డిస్ప్లే చేయొచ్చు. త్రో అనేది, త్రోస్ అనేది ఇట్ మే త్రో అండ్ ఎక్సెప్షన్ అదే చెప్తుంది డైరెక్ట్ గా. త్రో చేయొచ్చు కానీ చేయకపోవచ్చు అనేది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4. ఈస్ ఫైనల్లీ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్? ఫైనల్లీ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందా? ఫైనల్ లాస్ట్ లో మాత్రం వెరీ గుడ్. లాస్ట్ లోనే ఎగ్జిక్యూట్ అవుతుంది, అంతేగాని ఎక్సెప్షన్ వచ్చినా రాకపోయినా ఎగ్జిక్యూట్ అవుతుందా అవదా? కాదు. ఎక్సెప్షన్ వచ్చినా రాకపోయినా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అది ఇంపార్టెంట్. వెదర్ ఎక్సెప్షన్ రైజ్డ్ ఆర్ నాట్. మనకు నేను అదే చెప్పాను నిన్న కూడా, ఒక ఎగ్జాంపుల్. అది ఒక పాట ఉంది కదా, నువ్వు ప్రేమించకపో నేను ప్రేమిస్తానే ఉంటా అనేది ఒక సాంగ్ ఉంది కదా. ఈ ఫైనలీ బ్లాక్ ఎక్సెప్షన్ రైజ్ చేయకపో నేను కంటిన్యూస్ గా ఎగ్జిక్యూట్ అవుతా అని అంటుంది. ఎవరు? ఫైనలీ బ్లాక్. 1 minute. ఓకే, ఈ ఫైనలీ బ్లాక్. ఓకే ఫైన్. ఓకే గాట్ ఇట్. ఓకే, అర్థమైందా ఇది త్రోస్ కి? ఇప్పుడు ఫైనలీ బ్లాక్, ఈ ఫైనలీ బ్లాక్ గురించి కూడా క్యాన్ వి రైట్? ఓకే సారీ. ఈస్ ఫైనలీ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్? ఎస్. ఎప్పుడు వరకు అది ఎగ్జిక్యూట్ అవుతుంది? అంటిల్ అన్లెస్ జేవిఎం ని డెడ్ అంటే జేవిఎం ని డిస్ట్రాయ్ అంటే ఆ ఫైనలీ బ్లాక్ ఎప్పుడు మనం ఎగ్జిట్ చేస్తాము అంటే, ఫైనలీ బ్లాక్ ని ఎప్పుడు మనము ఎగ్జిట్ చేస్తామంటే ఎక్స్ప్లిసిట్ గా system.exit అనే మెథడ్. సిస్టమ్ అనేది క్లాస్, ఆ క్లాస్ లో ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఏంటంటే ఆ ఎగ్జిట్ అనే మెథడ్ ఇక్కడ ఉంది చూడు. system.exit అనేది కాల్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ గా ఫైనలీ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇప్పుడు ఒక నిమిషం ఉండు. ఓకే ఫైన్. ఓకే, ఎక్సెప్షన్ డెమో ఇది చూద్దాం. ఓకే, ఇందులో వచ్చేసరికి ఈ ఫైనలీ బ్లాక్. ఓకే, ఫైనలీ బ్లాక్. ఓకే, వితౌట్ క్యాచ్ ట్రై ఎగ్జిస్ట్ అవుతుంది కదా, అవుతుందా అవదా? Last time is is finally always executed? Yes. Finally block. Finally block demo already ఉంది కదా ఇక్కడ. ఓకే ఫైన్. ఈ ఫైనలీ బ్లాక్ ఆల్రెడీ ఉంది కదా, ఎప్పుడు ఇది డిస్ట్రాయ్ అవుతుంది? ఎప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఉంటుంది? ఎప్పుడైతే నువ్వు system.exit మెథడ్ ఇస్తావో. system.exit 0 అంటే టర్మినేట్ అవుతుంది. 1 అంటే ఉంటది. మళ్ళీ ఒకసారి స్టేటస్ కోడ్. ఒక్క నిమిషం. ఓకే, స్టేటస్ కోడ్ అన్నమాట. జస్ట్ అది 1 2 0 అంటే టర్మినేట్ అయిపోతుంది. ఓకేనా? ఓకే ఫైన్. ఒక్క నిమిషం. ఓకే ఫైన్. ఇప్పుడు చూడు, ఫైనలీ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుందా? ఫైనలీ బ్లాక్ నువ్వు system.exit అనే మెథడ్ ట్రై బ్లాక్ లో ఇస్తే ఫైనలీ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుందా? ఫైనలీ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఎప్పుడు? ఏదైనా ఎక్సెప్షన్ వచ్చినప్పుడే. ఎక్సెప్షన్ రాకుండా నార్మల్ గా వచ్చింది, ఇప్పుడు నార్మల్ గా ఉంది అనుకో, రిజల్ట్ జస్ట్ 1. నేను ఇప్పుడు ఇది కూడా క్యాచ్ బ్లాక్ కూడా నేను తీసేస్తా.
సో నేనేం చేస్తా, క్యాచ్ బ్లాక్ కూడా తీసేస్తా. సో క్యాచ్ బ్లాక్ కూడా తీసేసాను. క్యాచ్ బ్లాక్ కూడా తీసేసాను. స్టిల్ ఎందుకు ఎర్రర్ వస్తుంది ఇక్కడ? ఎందుకు ఎర్రర్ వస్తుంది? ఎందుకు ఎర్రర్ వస్తుంది? ఈ సిస్టమ్ డాట్ ఎగ్జిట్ మెథడ్ తీసేస్తే చూడు నీకు వినడానికి అర్థం చేసుకోవడానికి టైం పట్టుద్ది. ఓకేనా? సో అందుకోసమే నీకు నిదానంగా అర్థం చేసుకో, ఇబ్బంది లేదు. ఓకే. సిస్టమ్ డాట్ ఎప్పుడు ఎగ్జిట్ అవుతుంది? ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఫైనల్లీ బ్లాక్ ఎప్పుడు ఆగిపోతుంది అంటే, ఎప్పుడైతే నువ్వు సిస్టమ్ డాట్ ఎగ్జిట్ అనే మెథడ్ నువ్వు యూజ్ చేస్తావో అప్పుడు ఆ జేవీఎం ప్రోగ్రామ్, ఇంటర్నల్ జేవీఎం ప్రోగ్రామ్ ఎవడు ఈ ఫైనల్లీ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేస్తారు? జేవీఎంఏ కదా. అంటే జేవీఎంకు నువ్వేం చెప్తున్నావు? జేవీఎం సిస్టమ్ డాట్ ఎగ్జిస్ట్ అంటే ఫైనల్లీ బ్లాక్ ని నువ్వు ఆపేసే జేవీఎం అని చెప్తావు. ఈ లైన్ రాయంగా 18th లైన్. ఓకే. ఇప్పుడు చూడు నేనేం చేస్తాను, ఇక్కడ జస్ట్ నెంబర్ ఇస్తాను. ఫర్ సపోజ్ 12 9 జస్ట్ రిజల్ట్ మాత్రమే ప్రింట్ అయింది. ఫైనల్లీ బ్లాక్ ప్రింట్ అవ్వలేదే. ఎందుకు ప్రింట్ అవ్వలేదు? మామూలుగా ప్రింట్ అవ్వాలి కదా, ఎక్సెప్షన్ వచ్చినా రాకపోయినా. ఎందుకు? నువ్వు సిస్టమ్ డాట్ ఎగ్జిట్ అనే మెథడ్ నువ్వు ఇచ్చినావు కాబట్టి అందుకోసం. ఇప్పుడు చూడు నేను కమెంట్ చేశా. ఇప్పుడు నేను ఇప్పుడు మళ్ళా నెంబర్ ఇస్తా, సేమ్ నెంబర్స్ ఇస్తాను. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయింది చూడు, ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయింది చూడు, ఎగ్జిక్యూట్ అయింది చూడు. ఫైనల్లీ బ్లాక్ ఎప్పుడు కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటిల్ అన్లెస్ సిస్టమ్ డాట్ నువ్వు టర్మినేట్. ఎలా టర్మినేట్ చేస్తాం ఫైనల్లీ బ్లాక్ ని? ఫైనల్లీ బ్లాక్ ని ఎలా నువ్వు ఎగ్జిక్యూట్ చేయకుండా ఆపుతావు? బై యూజింగ్ సిస్టమ్ డాట్ ఎగ్జిట్ మెథడ్. ఇది ఇంపార్టెంట్. ఓకే, అది ఓకే. ఓకేనా? ఫోర్త్ కూడా ఓకేనా? ఫోర్త్ క్వశ్చన్ ఓకేనా? ఓకే. ఓకే, నెక్స్ట్ ఏంటిది? ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటిదంటే, వెన్ వి రైట్ కోడ్ ఆఫ్టర్ త్రో తర్వాత కోడ్ రాస్తామా మనము? లేదు. ఎందుకు అంటే త్రో తర్వాత నువ్వు ఏ కోడ్ రాసినా కూడా అది రీచ్ అవ్వలేదు. ఎందుకు? త్రో చేస్తున్నావు ఆటోమేటిక్గా. నువ్వు ఎక్సెప్షన్ నువ్వు త్రో చేసేసినప్పుడు నెక్స్ట్ లైన్కి ఎలా మూవ్ అవుతుంది అది? ఫర్ సపోజ్ టెస్ట్ 1 అనే తీసుకుంటాను. అంటే మెయిన్ సిస్టమ్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లేకుంటే ఒక మెథడ్ తీసుకుంటా, void some exception like exception. ఓకే, ఎక్సెప్షన్. ఓకే, ఏంది? త్రో న్యూ అర్థమెటిక్ ఎక్సెప్షన్ డెమో. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఈడ రాసినాను అనుకో, హలో అని రాసినాను అనుకో, ఏమవుతుంది? ఇది అన్రీచబుల్ కోడ్. ఇట్లా రాసేయచ్చా? ఇలా రాయొచ్చా? రాయలేం. ఎందుకు? నువ్వు నువ్వు ఒక ఇన్స్టాన్స్ ఇక్కడ త్రో చేసినప్పుడు, ఎక్సెప్షన్ నువ్వు త్రో చేసినప్పుడు ఆడ ఎక్సెప్షన్ రైజ్ అయితే నెక్స్ట్ లైన్ మూవ్ అవుతుందా? నెక్స్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందా? ఎక్సెప్షన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ అది ఒక్కసారి ఈ కోడ్ చూడు, ఏ కోడ్ నీకు చూడు. ఫైన్ ఇది అలా రాయొచ్చా? తర్వాత ఆఫ్టర్ త్రో కీవర్డ్ కెన్ యూ రైట్ ఎనీ కోడ్? ఆఫ్టర్ త్రో కీవర్డ్ కెన్ యూ రైట్ ఎనీ కోడ్? No, it causes unreachable code. For suppose నేను ఇలా రాస్తున్నా, ఏమేమి వచ్చింది? అన్రీచబుల్ కోడ్. మరి నువ్వు ఇక్కడ రాసుకోవచ్చు, త్రో ముందర రాసుకోవచ్చు, నో ఇష్యూ. త్రో తర్వాత నువ్వు రాస్తే ఎక్సెప్షన్ రైజ్ అవుతుంది అండ్ అది ఎర్రర్ రైజ్ అవుతుంది. ఆ ఎర్రర్ ఏంటంటే అన్రీచబుల్ కోడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, విచ్ ఎక్సెప్షన్స్ రిక్వైర్స్ త్రోస్? చెక్డ్ ఎక్సెప్షన్స్ గా, అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ గా త్రో కావాల్సింది? త్రోస్ అనేది ఎప్పుడు కూడా చెక్డ్ ఎక్సెప్షన్స్ కి. చెక్డా అన్చెక్డా?
ఇవన్నీ కూడా అన్చెక్డ్ ఎక్సెప్షన్. థ్రోస్ ఆ. అనే కీవర్డ్ ఎప్పుడు కూడా చెక్డ్ ఎక్సెప్షన్స్ కి యూజ్ అవుతుంది. చెక్డ్ ఓకే. ఎక్సెప్షన్స్ ఏంటివి? ఐఓ ఎక్సెప్షన్ అండ్ చైల్డ్ క్లాసెస్, ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్ అండ్ సర్వ్లెట్ ఎక్సెప్షన్. అదే ఇక్కడ క్వశ్చన్. థ్రోస్ అనే కీవర్డ్ ఏ ఏ ఎక్సెప్షన్స్ కి నువ్వు యూజ్ చేస్తావో అని అడుగుతుండు క్వశ్చన్. విచ్ ఎక్సెప్షన్స్ రిక్వైర్స్ థ్రోస్ కీవర్డ్? ఆన్సర్ ఏమని? చెక్డ్ ఎక్సెప్షన్ కి మెయిన్ ఆన్సర్ అదే. చెక్డ్ ఎక్సెప్షన్స్ ఏంటంటివి? ఐఓ ఎక్సెప్షన్ అండ్ ఇట్స్ చైల్డ్ క్లాసెస్ అండ్ ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్ అండ్ సర్వ్లెట్ ఎక్సెప్షన్. ఇవి చెక్డ్ ఎక్సెప్షన్. ఇవన్నీ కూడా అన్చెక్డ్ ఎక్సెప్షన్. రన్ ఓకే. టైమ్ ఎక్సెప్షన్ అండ్ ఇట్స్ చైల్డ్ క్లాసెస్ ఆర్ అన్చెక్డ్ ఎక్సెప్షన్. ఎర్రర్ అండ్ ఇట్స్ చైల్డ్ క్లాసెస్ ఆర్ అన్చెక్డ్ ఎక్సెప్షన్. ఐఓ ఎక్సెప్షన్ అండ్ ఇట్స్ చైల్డ్ క్లాసెస్ ఆర్ చెక్డ్ ఎక్సెప్షన్. ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్ అండ్ సర్వ్లెట్ ఎక్సెప్షన్ is a checked exception. ఓకే ఓకే అది ఓకే. ఇది ఓకే. నీకు ఈజీగా ఎలా రీకాల్ చేసుకోవాలా? ట్రై బ్లాక్ అంటే రిస్కీ కోడ్ అని, క్యాచ్ బ్లాక్ అంటే రిస్కీ కోడ్ ని హ్యాండిల్ చేయడం అని, త్రో అంటే న్యూ న్యూ ఒక ఎక్సెప్ట్ ని క్రియేట్ చేయడం, థ్రోస్ అంటే కాలర్ మెథడ్ కి పాస్ చేయడం అని, ఫైనలీ బ్లాక్ అంటే క్లీనప్ కోడ్ యాక్టివిటీ అని. ఆ. ఇది ఓకే. ఆ. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ కోడ్ నువ్వు మళ్ళీ ఆహా. ప్రాక్టీస్ చేయి. ఈ కోడ్స్ అన్నిటి కూడా అయి ప్రాక్టీస్ సెండ్ చేయి. చేయను నాకు దాంట్లో గూగుల్ దాంట్లో క్లాస్ రూమ్ ఒక్క లో నిమిషం అది పెట్టిన. ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం